నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు అనేవి ఉండక అనారోగ్య సమస్యలతో బాధపడతారు. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మిన వారే మోసగిస్తారు. ఇక వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రారంభించిన పనిని పూర్తి చేయలేకపోతారు. ఇక ఈరోజు మాట తూలడం వలన, నోరు జారడం వలన చాలా ఇబ్బందులకు గురవుతారు. బంధాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు మధ్యవర్తిత్వం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మధ్యవర్తిత్వం వల్ల మీకు అనుకోని వివాదాలు మీ తలకు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తొందరపాటు అనేది అస్సలే పనికిరాదు. అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు విదేశాలలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ఉన్నత స్థాయి వారితో కొంత ఆచితూచి మాట్లాడడం, వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకూడదు. ఎందుకంటే నష్టాలనే చావి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు అతి ఆత్మవిశ్వాసం వల్ల కూడా పనులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు సవాలుగా మారవచ్చు. మిత్రుల నుండి ఒత్తిడిలతో మానసిక అశాంతి అనేది తప్పదు. వివాదాలకు దూరంగా మెలగండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు నిలకడగా ఉండక మిమ్మల్ని కొంత గందరగోళ పరిస్థితులలో నెట్టివేస్తాయి. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. అలాగే ప్రముఖులతో ముఖ్యమైన వ్యవహారాలను చర్చించినా అవి ఫలించవు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఎదురై ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో గందరగోళంగా మారుతుంది. శాస్త్రవేత్తలకు, కళాకారులకు కొన్ని విధానాలపై రాజీ పడడం ఉత్తమంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలపై అసంతృప్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి చికాకులు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా అష్టోత్తరాన్ని, రాహుగ్రహ అష్టోత్తరాన్ని పఠించడం, నల్ల నువ్వులను దానం చేయడం చేయండి. అలాగే ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.